ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆందోళన చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు బులెటిన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుండా ఇలాగుంటే ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపూర్ వరకు ఈనాడు ఆందోళన చెందుతున్నటువంటి ప్రజానీకం దే మే టేక్ ఫ్రంట్ స్టెప్ టువర్డ్స్ ది హైదరాబాద్. అది మళ్ళీ మరొక మీకు శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది. అర్ధరాత్రి పూట తేవడాన్ని సభ్య సమాజం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియనీయకుండా మీరు తీసుకున్నటువంటి ఈ చర్యని మేము వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ఖండిస్తున్నాము. ఇక రెండవది అన్నిటికంటే ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ ఏమిటి? న్యాయమైనటువంటి డిమాండ్. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నటువంటి డిమాండ్ సమన్యాయమా, సమైకాంధ్రప్రదేశ్? ఇది తేల్చి చెప్పండి. ఇవాళ ప్రజల రోడ్ల మీదకి వస్తున్నారు. రాష్ట్రం రావణ కాష్టంలా తయారైంది. ఇవాళ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు ఈ రాష్ట్రాన్ని విభజించేందుకు పడినటువంటి కుట్రను భగ్నం చేయటానికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమన్యాయం, సమైకాంధ్రప్రదేశ్ జరిగి తీరాలన్నటువంటి దానితో ఈనాడు వైఎస్ఆర్ కుటుంబం ప్రజల మధ్యకు వచ్చింది, రోడ్డును పడింది. ఈనాడు ఎలాంటి మనం చెప్పినటువంటి పోరాటం సలుపుతుంది. ఆ పోరాటంలో భాగంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తల్లి విజయమ్మ గారు, వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు ఈనాడు గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రాక్షసత్వంగా ఈనాడు మీరు ఆమెను నిరాహార దీక్ష నుంచి ఆమెను లేపివేశారు. అలాగే అక్కడి నుంచి ఎప్పుడైతే విజయమ్మ గారిని మీరు తొలగించారో నిరాహార దీక్ష నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జైల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి జరుగుతున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసకర చర్యల్ని ఖండిస్తూ సమన్యాయమా, సమైకాంధ్రప్రదేశ్ అన్న దానితో వారు ఈనాడు ఆమరణ నిరాహార దీక్ష తనని నిర్బంధించినటువంటి జైలు గోడల మధ్యనే కూర్చున్నారు. ఇది అంతేకాదు, కాన్స్టిట్యూషనల్ హెడ్స్ అయినటువంటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రధానమంత్రి గారికి, విజయమ్మ గారి నాయకత్వంలో ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని మీరు ఆపండి. ఆపకపోతే ఈ రోజు మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, అందుకోసం ప్రాణాలనైనా త్యజిస్తామని చెప్పి ఈనాడు వారు ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం. మేము ఇవాళ చాలా మంది రేపు సెప్టెంబర్ మన సెప్టెంబరు నెల నుంచి 2వ తేదీ నుంచి షర్మిల గారు ఇడుపులపై నుంచి బస్ యాత్ర చేస్తున్నారు. ఇది అలాగే ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మనవి చేస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర అని అంటున్నారు. అది దేనికోసం బస్ యాత్ర చేస్తారు? ఎవరి ఆత్మగౌరవం కోసం బస్ యాత్ర చేస్తారు? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మీరు ముక్కలు చేస్తూ, వాడి హృదయాన్ని 2 ముక్కలు చేస్తూ విభజన చెయ్యమని చెప్పి మీరు ఈనాడు లేఖిచ్చి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారా? ఇదేం పద్ధతి అండి నాయుడు గారు?